హలో గైస్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. మీ అందరికీ తెలిసిందే ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది సబ్జెక్ట్ వైజ్గా డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా హిస్టరీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం నాన్న. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. మెనీ ఎర్లియర్ బుద్ధిస్ట్ సోర్సెస్ మెన్షన్ అబౌట్ 6 మహానగరాస్ ఆఫ్ నదరన్ ఇండియా దే ఆర్ అంటున్నారు. అంటే ఉత్తర భారతదేశంలోని 6 ముఖ్యమైన నగరాలను తరచుగా తొలి బుద్ధ గ్రంథాల్లో పేర్కొంటున్నాయంట. అవి ఏమిటి అంటున్నారు. ఇక్కడ మనకి చెప్పుకోవాలి అంటే ఇవి చూసిన వెంటనే మనకి మ్యాక్సిమం షోడశ మహాజనపదాస్ గురించి గుర్తుండాలి. దీనికి సంబంధించి అంగుత్తర నికయ అని చెప్పేసి ఇది బుద్ధిజానికి సంబంధించిన ఒక బుక్ అని చెప్పుకోవచ్చు. ఈ బుక్లో వచ్చేసి మనకి చెప్పుకోవాలంటే ఈ మహాజనపదాస్ బుద్ధిజానికి సంబంధించిన వాటి గురించి ఎక్స్పెషల్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ బుద్ధిజానికి సంబంధించి కొన్ని సిటీస్ అనేవి మెన్షన్ చేశారంట. అవేంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సాకేత అంటే మీకు ఏం గుర్తుండాలి, దీన్ని మోడర్న్ నేమ్ ఆఫ్ అయోధ్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం కదా. ఈ పాయింట్ ఒకసారి చూసుకోండి. ఉజ్జయిని అంటే ఏంటి, ఇది ఎక్స్పెషల్గా మధ్యప్రదేశ్కి సంబంధించి. మధ్యప్రదేశ్లో సర్టెన్ ఎక్స్టెంట్ వరకు కూడా బుద్ధిజం అనేది ప్రివలేషన్ అనేది తక్కువగా ఉంది. ఇక్కడ చూసుకుంటే తక్షశిల ఒకటి, రాజగృహ ఇక్కడ మగధాకి సంబంధించిన క్యాపిటల్ కదా. తక్షశిల, అలా సాకేత, రాజగృహ, నెక్స్ట్ వచ్చేసి చంపా, కాశీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి కంబోజా. ఈ 6 సిటీస్ అనేవి మేజర్గా బుద్ధిజానికి సంబంధించిన టెక్స్ట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీటినే షోడశ మహాజనపదాస్కి సంబంధించిన మహానగరాస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒకసారి షోడశ మహాజనపదాస్కి సంబంధించి వాటి యొక్క క్యాపిటల్స్ కూడా ఒకసారి చూసుకోండి, ఎందుకైనా బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. వాటికి సంబంధించి ఒకసారి లిస్ట్ అని చూసుకోండి. చంపాకి సంబంధించి అంగాకి సంబంధించిన క్యాపిటల్ చంపా అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఆ పాయింట్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి అన్న, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దామండి. సెక్షన్ ఇచ్చారు ఒకటి. ఇక్కడ వచ్చేసి గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఈజ్ నోన్ యాజ్ ఇండో గ్రీక్ స్కూల్ అంటున్నారు. ఇక్కడ టర్మ్స్ జాగ్రత్తగా చూడండి. ఇదంటే ఏంటి, ఇండో గ్రీక్ స్కూల్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, రీజన్ అనేది చెప్పుకోవాలి అంటే ద గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై గ్రీక్ రోమన్ ట్రెడిషన్స్ అంటున్నారు. అంటే ఇక్కడ మనకు చెప్పుకోవాలి అంటే గాంధారా కళా శైలి అనేది ఇండో గ్రీక్ శైలి అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. చూద్దామండి. అలాగనే కారణము అని చెప్పుకోవాలి అంటే గాంధారా శైలి గ్రీక్ రోమన్ సాంప్రదాయం వల్ల బాగా ప్రభావితం అవుతుంది అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ ఎసెప్షన్ రీజన్ మనకి ఇక్కడ చూడండి నాన్న, గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్కి సంబంధించి దీన్నే ఇండో గ్రీక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇండో గ్రీక్ అని చెప్పేసి కదా పిలవడం అయితే జరుగుతుంది. ఇది కరెక్టే. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే గ్రీక్ రోమన్ అంటున్నాడు. దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ టు ది గ్రీక్ రోమన్ అండ్ ఇండో కూడా కదా, ఇండియాకి సంబంధించిన ఎలిమెంట్స్ కూడా తీసుకొని గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనే వాళ్ళు వచ్చేసి మనకి మేజర్గా చెప్పుకోవాలి అంటే వాళ్ళు స్కల్ప్చర్స్ అనే వాటిని డ్రా చేయడం చెక్కడం అయితే జరిగింది, ఇన్స్క్రైబ్ చేశారు. అయితే ఇక్కడ మనకు చెప్పుకోవాలి అంటే ఇండివిజువల్గా చూసుకుంటే ఈ రెండు కూడా ఇక్కడ ఏమంటున్నాడు, ఇండో గ్రీక్ ఇచ్చాడు, గ్రీక్ రోమన్కి సంబంధించి. ఇండివిజువల్గా స్టేట్మెంట్స్ అనేవి చూసుకుంటే ఇండివిజువల్లీ బోత్ ఆర్ కరెక్టే. ఇండివిజువల్గా చూసుకుంటే బోత్ ఆర్ కరెక్ట్. మరి ఈ రెండు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దేనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి, ఇండియన్ ఎలిమెంట్స్ అనే వాటిని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవి గ్రీక్ రోమన్ ట్రెడిషన్లో వచ్చేసి ఇన్స్క్రైబ్ చేశారు, వాళ్ళు చెక్కడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఇండివిజువల్లీ బోత్ ఆర్ ట్రూ అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, ఏ అండ్ ఆర్ ట్రూ. మరి ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉందా? ఇక్కడ ఏమంటున్నాడు, ఆర్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, అందుకోసమే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, మరి ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏకి సంబంధించి ఆర్ అనేది మనకి ప్రతిపాదన కారణానికి సంబంధించి ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది లేదు అని చెప్పుకోవచ్చు. ఈ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ వాళ్ళే కదా లార్డ్ బుద్ధాకి సంబంధించి కర్లీ హెయిరింగ్ అని చెప్పేసి తీసుకువచ్చారు. సిమెట్రిక్ ప్యాటర్న్ లో వచ్చేసి వాళ్ళ ఫ్యూచర్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇవి కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. ఇది ఎక్స్పెషల్ గా చెప్పుకోవాలి అంటే ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించిన ఫ్యూచర్స్ మీద అడగడం అయితే జరిగింది. అలాగనే మనకి నగరా స్టైల్ ఒకటి,
ఎస్ నగరా స్టైల్కి సంబంధించిన ఎస్ ఆర్కిటెక్చర్ కూడా ఎందుకైనా బెస్ట్ అని చెప్పేసి చూసుకోండి. అలాగనే సదరన్ ఇండియాకి చెప్పుకోవాలి అంటే గోపురాయస మ్యాండేటరీ, గోపురం పైన కలశం ఉంటుంది. మెయిన్ సెంటర్ ఆఫ్ ది టెంపుల్కి సంబంధించి గర్భగుడి అని చెప్పేసి పిలుస్తుంటాము. దానికి ఎగ్జాక్ట్ గర్భగుడికి ఆపోజిట్ పక్కన మనకి స్టార్టింగ్ లో మండపం ఉంటుంది. ఎస్ అది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఫ్యూచర్స్ కూడా ఎందుకైనా మంచిది ఒకసారి చూసుకుంటాను. విచ్ టెక్స్ట్ డిస్క్రైబ్స్ a daughter has been a source of mercy and only son can be savior of family అంటున్నారు. కూతురు ఎప్పుడు కూడా ఎస్ దురవ్యవస్థకు మూలమని చెబుతూ కుటుంబాన్ని రక్షించేది కుమారుడు మాత్రమే అని ఎస్ ప్రవర్తించిన గ్రంథం ఏంటి అంటున్నారు. ఎస్ వర్ణించిన గ్రంథం ఏంటి అంటున్నారు, వివరించిన గ్రంథం గురించి అడుగుతున్నారు. దీనికి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఇక్కడ చూసుకుంటే అన్ని బ్రాహ్మణాసే ఉన్నాయి. ఎస్ అన్ని కూడా బ్రాహ్మణాస్కి సంబంధించి ఇచ్చారు. ఐతరేయ బ్రాహ్మణ అని చెప్పేసి ఇందులో మనకు వచ్చేసి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యూచర్ కింద అందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే అంతకుముందు వరకు కూడా మనకి ఎగ్జామినేషన్లో వేదిక్ గురించి ఎక్కువగా అడిగేవాళ్ళు. వేదాలో ఋగ్వేదాకి సంబంధించి ఎన్ని శ్లోకాస్ అంటే 1028 అని చెప్పేసి వాటికి సంబంధించి గాయత్రి మంత్ర ఎక్కడ, ఎన్ని మండలాస్ ఉన్నాయి, వర్ణా సిస్టమ్ ఎక్కడ మెన్షన్ చేశారు, ఇవి అడిగేవాళ్ళు. కాకపోతే ఈసారి ట్రెండ్ అనేది మారింది, ఇవి అడగట్లేదు. వాటికి సంబంధించిన ఇంకా బియాండ్ దట్ అనేది వెళ్తున్నారు. ఒకసారి ఇవి క్లారిటీగా చూసుకోండి. ఐతరేయ బ్రాహ్మణ అని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ పెయిర్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నారు. ఎస్ ఏమడుగుతున్నాడు, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, సరికానిది అడుగుతున్నారు. ఎస్ ఇక్కడ చూసుకుంటే మనకి సముద్రగుప్త వచ్చేసి రూలర్ కదా, వాళ్ళ యొక్క క్వీన్స్ గురించి అడుగుతున్నారు. ఎస్ సముద్రగుప్తాకి సంబంధించి ఎస్ చెప్పుకోవాలి అంటే ఎస్ దత్తదేవి అని చెప్పేసి ఆమంట. ఎస్ అలాగనే చంద్రగుప్త 2కి సంబంధించి ధృవాదేవి అంటున్నారు. కుమారగుప్తాకి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఎస్ ప్రభావతి దేవి అంట. మొదటి చంద్రగుప్తాకి సంబంధించి ఎస్ ప్రతిభాదేవి కుమారదేవి అని చెప్పేసి ఎస్ ఇవ్వడం అయితే సరే. ఇక్కడ మనకి చెప్పుకోవాలి అంటే ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. సముద్రగుప్త గారికి సంబంధించిన వైఫ్ ఎస్ చెప్పుకోవాలంటే దత్తాదేవి కరెక్ట్. అండ్ చంద్రగుప్త గారికి సంబంధించి ఎస్ చెప్పుకోవాలి అంటే ధృవాదేవి. చంద్రగుప్త 2 గారికి సంబంధించిన డాటర్ కుమార్తె పేరు వచ్చేసి మనకి చెప్పుకోవాలి అంటే ఎస్ ప్రభావతి దేవి అండి. ఈ ప్రభావతి దేవి గారు వచ్చేసి ఎవరికి వైఫ్ అంటే మనకి చెప్పుకోవాలి అంటే రుద్రసేన 2. ఎస్ రుద్రసేన 2కి సంబంధించి వాళ్ళ వైఫ్ అని చెప్పుకోవచ్చు. ఈయన ముందుగానే వర్ణించారు, అంటే ఆమెతో కంపేర్ చేస్తే ఈయన ముందుగా వర్ణిస్తే ఇక్కడ ఈ ప్రభావతి దేవి గారు చెప్పుకోవాలి అంటే 20 years వరకు కూడా ఎస్ 20 సంవత్సరాల వరకు వచ్చేసి చెప్పుకోవాలి అంటే ఎస్ వక్టాలాడ్ ఎంపైర్ని వచ్చేసి ఈమె పరిపాలించడం అయితే జరిగింది. ఎస్ ఈ పాయింట్ ఒకసారి చూసుకోండి. కుమారగుప్త గారికి సంబంధించి ఎస్ వైఫ్ ప్రభావతి దేవి గారు కాదన్నాడు. ఎస్ ఎవరికి సంబంధించి రుద్రసేన 2 గారికి సంబంధించి అని చెప్పుకోవచ్చు. చంద్రగుప్త 2 విక్రమాదిత్య, చంద్రగుప్త 2నే వచ్చేసి మనకి విక్రమాదిత్య అని కూడా పిలుస్తారు. వాళ్ళ యొక్క కూతురే ప్రభావతి దేవి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి కుమారగుప్త గారికి సంబంధించిన వైఫ్ పేరేంటి, అనంతదేవి అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఎస్ ఆమె పేరేంటండి, ఎస్ అనంతాదేవి. ఎస్ ఏంటంటే అనంతాదేవి గారు వచ్చేసి చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. మనకి ఇక్కడ ఏంటి, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నారు. చంద్రగుప్త 1కి సంబంధించి ఎస్ కుమారాదేవి గారు వచ్చేసి ఎస్ వైఫ్ గా ఉండడం అయితే జరిగింది. ఎస్ ఈ పాయింట్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అరేంజ్ ది ఫాలోయింగ్ కంపోజిషన్స్ ఆఫ్ టెక్స్ట్ క్రోనాలజికల్ ఆర్డర్ అంటున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే అన్నీ కూడా కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లోనే ఇలా అడుగుతున్నారు. అంటే జస్ట్ ఇమాజిన్, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లోనే ఇంత డెప్త్గా అడుగుతున్నారు అంటే ఇంకా కానిస్టేబుల్ మెయిన్స్లో అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. అంతకుముందు చెప్పుకోవాలంటే రీసెంట్గా జరిగిన తెలంగాణలో కానిస్టేబుల్ పేపర్ మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ చాలా హార్డ్గా ఉందండి కంపేర్ టు ది ఎస్ఏ పేపర్ లెవెల్ అనేది కొంచెం కానిస్టేబుల్తో కంపేర్ చేసి చాలా తక్కువగా ఉంది. అయితే ఇంకా చాలా మంది కూడా అనుకున్నారు ఏంటంటే ఎస్ఐ పేపర్ వాళ్ళు కానిస్టేబుల్ వాళ్ళకి ఇచ్చారు, కానిస్టేబుల్ వాళ్ళకి ఇచ్చారు, కానిస్టేబుల్ పేపర్ తీసుకెళ్లి ఎస్ఐ వాళ్ళకి పెట్టారు అని చెప్పేసి కూడా ఒకటి రన్ అయిందండి. అంటే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో డెప్త్ ఎక్కువగా ఉంది కంపేర్ టు ఎస్ఐకి సంబంధించి. ఎవరైతే ఎక్స్పెషల్గా కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారో ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా నేర్చుకోండి ఏదైనా సరే. ఓకే,
ఇక్కడ చూద్దాం నాన్న, అరేంజ్ ది ఫాలోయింగ్ అడుగుతున్నారు. ఎస్ బాణాస్, బాణాస్ అంటే బాణభట్ట. ఎస్ బాణాస్ అంటే ఏంటి, బాణభట్ట. బాణభట్ట గారు వచ్చేసి ఈయన ఆథర్ కదా. ఎస్ ఆథర్. దేనికి సంబంధించి ఆథర్ గా ఉన్నారు, హర్షచరితం. ఎస్ హర్షచరితానికి సంబంధించిన ఆథర్ ఎవరు, హర్షవర్ధన కాదు. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. బాణభట్ట ఈస్ ఆథర్ ఆఫ్ హర్షచరితం అని చెప్పుకోవచ్చు. అలాగనే వీళ్ళు ఏ సెంచరీకి సంబంధించిన వాళ్ళు, మరి క్రోనలాజికల్ ఆర్డర్ కావాలి అంటే టైం పీరియడ్ ఐడియా ఉండాలి కదా. 7th సెంచరీకి సంబంధించిన వాళ్ళు. ఓకే, ఎన్నో సెంచరీ అండి, ఎస్ 7th సెంచరీకి ఎస్ సంబంధించిన పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఎస్ ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూడండి. అలాగనే హర్షవర్ధన గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. హర్షవర్ధన గారి గురించి చెప్పుకోవాలి అంటే ఈయనకి సంబంధించి 3 బుక్స్ రాశారు కదా. దాన్ని పిఎన్ఆర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రైల్వేకి సంబంధించి బుకింగ్ చేసుకుంటే మీకు పిఎన్ఆర్ అని చెప్పేసి ఒకటి వస్తుంది కదా. ఎస్ మనకి ప్రియదర్శిని, ఎస్ ప్రియదర్శిని, ధననంద రత్నావళి అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఈ 3 బుక్స్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకున్నా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బాణభట్ట గారు వచ్చేసి హర్షచరితం రచించడం అయితే జరిగింది. ఎన్నో సెంచరీకి సంబంధించి, ఎస్ 3rd సెంచరీకి సంబంధించి అని చెప్పుకోవచ్చు. ఈ బిల్హన గారు ఉన్నారు చూసారా, ఈ బిల్హన గారికి సంబంధించి విక్రమాంకదేవి చరితం అని చెప్పేసి దీన్ని 11వ సెంచరీలో రచించడం అయితే జరిగింది. ఎన్నో సెంచరీలో రచించారండి, ఎస్ 11వ సెంచరీలో వచ్చేసి రచించడం అయితే జరిగింది. హేమచంద్రుని యొక్క కుమారపాల చరితం అనే దాన్ని చెప్పుకోవాలంటే ఇది 12వ శతాబ్దంలో రచించడం అయితే జరిగింది. అలాగనే మనకి చందూస్కి సంబంధించిన భారదహి అని చెప్పేసి చెప్పుకోవాలంటే పృథ్వీరాజ్ రసో వచ్చేసి ఎస్ అదని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి 13th సెంచరీ అని చెప్పుకోవచ్చు అండి. ఎన్నో సెంచరీ, 13వ శతాబ్దానికి సంబంధించి. మరి ఫస్ట్ ఏం ఉండాలి, 7th సెంచరీయే కదా. అంటే మన ఆప్షన్ లో ఖచ్చితంగా ఏ ఉండాలి అంటే 2 రాంగ్ 3 రాంగ్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ బిసిడి క్రోనలాజికల్ ఆర్డర్ లో ఉన్నాయా, లేవు కదా. ఎస్ ఏడిబిసి అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనకి చెప్పుకోవాలి అంటే ఎస్ దీనికి సంబంధించి డి వచ్చేసి బిల్హనుడికి సంబంధించి విక్రమాంక దేవచరితం 11వ శతాబ్దానికి సంబంధించి ఎస్ డి ఉంది. తర్వాత వచ్చేసి మనకి హేమచంద్రుడికి సంబంధించిన కుమారపాల చరితం 12వ శతాబ్దానికి సంబంధించి నెక్స్ట్ 13వ శతాబ్దం. అంటే ఏడిబిసి అనేది ఉండాలి. అంటే ఇక్కడ ఒక బుక్స్ కి సంబంధించి అంతకుముందు వరకు కూడా మనకి ఓల్డ్ ట్రెడిషన్ లో చెప్పుకోవాలంటే ఆథర్ ఎవరు, లేదు అంటే మ్యాచింగ్ క్వశ్చన్స్ చూసాం. కాకపోతే ఈసారి ట్రెండ్ అనేది మారింది ట్రెండ్ అనేది క్వశ్చన్స్ లో మారింది. అందుకోసమే ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఓల్డ్ ప్యాటర్న్ లో క్వశ్చన్స్ అనేవి రావట్లేదు, ఒకసారి న్యూ ప్యాటర్న్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు కదా. ఎస్ అందుకోసం ఒకసారి చూసుకుంటున్నాను. నెక్స్ట్ ద శైలేంద్ర రూలర్ ఆఫ్ శ్రీ విజయ ఎంపైర్ ఎస్టాబ్లిష్డ్ 2 monasteries in India. Where were they located అంటున్నారు. శ్రీ విజయ సామ్రాజ్యపు శైలేంద్ర రాజులు ఎస్ భారతదేశంలో 2 మఠాలను ఎక్కడెక్కడ స్థాపించారు అంటున్నారు. అంటే ఇక్కడ మేజర్ గా చెప్పుకోవాలి అంటే మొనాస్ట్రీస్ గురించి అడుగుతున్నారు. వీళ్ళ యొక్క మొనాస్ట్రీస్ ఎక్కడెక్కడ స్థాపించారు అంటే నాగపట్నంలో ఒకటి స్థాపించారండి. ఈ నాగపట్నం ఎక్కడుంది, ప్రజెంట్ తమిళనాడులో ఉండడం అయితే జరిగింది. ఇంకోటి ఎక్కడ ప్రారంభించారు అంటే ఎస్ నలందాలో వచ్చేసి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇంకా సారనాథ్ లో ఎస్టాబ్లిష్ చేశారా, లేదు నాన్న. ఓకేనా. బోధ్గయాలు ఎస్టాబ్లిష్ చేశారా, లేదు. సారనాథ్ అంటే మనకి ఏం గుర్తుండాలి, సారనాథ్ పిల్లర్ గుర్తుండాలి కదా. ఎస్ ఆ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఎస్ అది కూడా ఇంపార్టెంట్ అని చెప్పు. సారనాథ్ అంటేనే మనకి లయన్ క్యాపిటల్ అని చెప్పేసి ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కి సంబంధించి ఎస్ 2 and 3 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. 2 and 3 ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 లో కనిపిస్తుంది. ఎస్ ఈ క్వశ్చన్ కి సంబంధించి ఆప్షన్ 2 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ అడుగుతున్నారు. పాండ్యాస్, పల్లవాస్, షోలాస్, చేరాస్ కి సంబంధించి వాళ్ళ యొక్క క్యాపిటల్స్ గురించి అడుగుతున్నాను. అంటే మన మాక్సిమం కూడా చాలా మంది ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది సదరన్ ఇండియాకి సంబంధించి, సౌత్ ఇండియాకి సంబంధించిన డైనాసిటీస్ ఉంటాయి కదా. ఎస్ వాళ్ళకి సంబంధించిన ఎస్ డైనాసిటీస్ వాళ్ళ యొక్క క్యాపిటల్ రూలర్స్ మీద కొంచెం క్లమ్జీగా ఉంటామండి.
ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించి ఎక్స్పెషల్గా హిస్టరీ గురించి చదివేటప్పుడు ఎక్స్పెషల్గా పల్లవాస్ చోళాస్ కి సంబంధించి అయితే ఇంకా కొంచెం మేజర్గా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దాని తర్వాత పాండ్యాసు చేరాసు దీనికి సంబంధించి ఇంకా మనకి ఏపీకి సంబంధించి చెప్పుకోవాలి అంటే విష్ణుకుండీస్కి సంబంధించి కానీ అలాగని యాదవ వంశస్థులకి సంబంధించి కానీ ఇదంతా కూడా ఒక సెక్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉంటారండి. కాకపోతే వీటికి సంబంధించి ఏ ప్రావిన్స్ అంటే ఇప్పుడు మోడర్న్ స్టేట్కి సంబంధించి ఎక్కడెక్కడ వాళ్ళు రూల్ చేశారనేది ఒకసారి ఆ క్లారిటీ తెచ్చుకుంటే సీక్వెన్స్ వైజ్గా చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ క్లారిటీ అనేది ఉండడం అయితే సరే. పాండ్యాస్కి సంబంధించిన క్యాపిటల్ ఏంటి? మధురాయి అని చెప్పుకోవచ్చు అండి. పాండ్యాస్కి సంబంధించిన క్యాపిటల్ ఏంటి? మధురాయి వచ్చేసి వాళ్ళ క్యాపిటల్ గా చేసుకోవడం అయితే సరే. పల్లవులకి సంబంధించిన కాంచీపురమే నాన్న, పల్లవులకి సంబంధించిన కాంచీపురమే క్యాపిటల్ గా ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ చోళాస్ కి సంబంధించి చెప్పుకోవాలి అంటే చోళులకి సంబంధించిన చెప్పుకోవాలి అంటే యూర్ అని చెప్పేసి దాన్ని క్యాపిటల్ గా చేసుకొని వాళ్ళు పరిపాలించడం అయితే సరే. అండ్ నెక్స్ట్ చేరాస్ కి సంబంధించి చెప్పుకోవాలి అంటే కురువూరు అని చెప్పుకోవచ్చు అండి. కురువూరు క్యాపిటల్ గా ఉండడం అయితే సరే. అంటే ఏ వచ్చేసి ఏముండాలి? 4 ఉండాలి. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. అందుకోసమే ఆప్షన్ 4 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి సదరన్ డైనాసిటీస్ మీరు చదివేటప్పుడు ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైనాసిటీ తీసుకుంటే ఒక రాజవంశం గురించి ఫస్ట్ ఫౌండర్ ఎవరు, ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఫౌండర్ ఎవరు, అలాగనే డ్యూరేషన్ ఏంటి, డ్యూరేషన్ అంటే ఎప్పుడు వాళ్ళు పరిపాలించారు, దానికి సంబంధించి కాంటెంపరీ అంటాం. వీళ్ళకి సంబంధించి కాంటెంపరీ ఓకేనా. వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నదరన్ ఇండియాలో పరిపాలిస్తుంటే సదరన్ ఇండియాలో వాళ్ళకి కాంటెంపరీగా ఎవరున్నారు, వాళ్ళ టైంలో ఎవరైనా సరే ఫారెన్ ట్రావెలర్ వస్తే అతని పేరేంటి, అతను ఏమైనా బుక్ రాస్తే ఆ బుక్ పేరేంటి, అందులో ఏమైనా స్పెషాలిటీ ఉంటే ఆ స్పెషాలిటీ. అలాగనే ఒక డైనాసిటీ దగ్గర నుంచి ఇంకొక డైనాసిటీకి సంబంధించి మ్యారిటైమ్ అలయన్స్ ఏమైనా పెట్టుకున్నారా అంటే వివాహపరమైన సంబంధాలు ఏవైనా ఉన్నాయా, లేదు గిఫ్ట్గా ఇచ్చారా అనేది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చదువుకున్న తర్వాత అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన టర్మ్స్ ఉంటాయి నాన్న ఓకేనా. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన టర్మ్స్ హైరార్కీ లెవెల్ అనేది ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఖచ్చితంగా హిస్టరీని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడానికి ట్రై చేయండి. మళ్ళీ చోళాస్ మీద క్వశ్చన్ వచ్చింది చూడండి ఓకేనా. చోళాస్ ఎస్టాబ్లిష్ ఎ స్ట్రాంగ్ ఓవర్సీ ఎంపైర్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా టు స్ప్రెడ్ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ అంటున్నారు. చోళాస్ కింగ్ వర్ ఇస్ ప్యాషనేట్ అబౌట్ ఇండియన్ కల్చర్, రిలీజియన్ అండ్ హెరిటేజ్ అంటున్నారు. ఇక్కడ ప్రతిపాదన ఏమంటున్నారు, చోళులు అనే వాళ్ళు ఆగ్నేయ ఆసియాలో భారతదేశాన్ని సంస్కృతి మరియు వారసత్వాన్ని సంపదను వ్యాప్తి చేయడానికి విదేశీ గడ్డ పైన ఒక బలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు అంటున్నారు. మనకి సదరన్ ఇండియాకి సంబంధించి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డైనాసిటీ ఆర్ పవర్ఫుల్ డైనాసిటీ అంటే మనకి ఎక్స్పెషల్గా మిడివల్ టైంకి వచ్చే టైంకి చెప్పుకోవాలి అంటే ఏన్షియన్ కంప్లీట్ అయ్యి మిడివల్లోకి స్టార్టింగ్ సంబంధించి చెప్పుకోవాలి అంటే వన్ ఆఫ్ ది డైనాసిటీ చోళా డైనాసిటీ. ఏ డైనాసిటీ అండి? చోళాస్ డైనాసిటీ అని చెప్పుకోవచ్చు. ప్రతిపాదన వచ్చేసి కరెక్ట్ అని చెప్పుకోవచ్చు అండి. రీజన్ అనేది ఏమంటున్నారు, దీనికి సంబంధించి చోళా కింగ్స్ అంట ప్యాషనేట్ అబౌట్ ఇండియన్ కల్చర్, రిలీజియన్ అలాగనే హెరిటేజ్ కి సంబంధించి దీనికి సంబంధించి మేజర్గా చెప్పుకోవాలి అంటే ఈ సంస్కృతి మతం మరియు వారసత్వ సంపదకి సంబంధించి అత్యంత మక్కువను కలిగిన వారు అంటున్నారు. ఇది కూడా కరెక్ట్ అండి. ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఈ రెండింటిగా ఉన్న రిలేషన్ ఉందా? వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియా కల్చర్ హెరిటేజ్ ప్రమోట్ చేయాలనుకుంటున్నారు కదా. రెండింటికి కూడా రిలేషన్ ఉంది. ఇక్కడ నాట్ అని అడుగుతున్నారు కాబట్టి ఇది కాదు. ఓకే, సెకండ్ రీజన్ కూడా కరెక్టే కాబట్టి ఇది కూడా కాదు. ఏ ఫాల్స్ అంటున్నారు, ఇది కూడా కాదండి. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. ఆర్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అండి. ఆర్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని చెప్పుకోవచ్చు. ఈ క్వశ్చన్ కి సంబంధించి ఆప్షన్ 4 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. ఇన్ 1921 ఆల్ ఇండియా చెప్పుకోవాలి అంటే కలాఫ్త్ కాన్ఫరెన్స్ వాస్ హెల్డ్ ఎట్. ఇక్కడ చూడండి ఇయర్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళే ఇచ్చారు 1921. కాకపోతే ఆల్ ఇండియా కలాఫ్త్ కాన్ఫరెన్స్ అనే దాన్ని 1999లోనే న్యూఢిల్లీలో కండక్ట్ చేశారు. 1919లో న్యూఢిల్లీలో కండక్ట్ చేశారు. దేనికి సంబంధించి కాన్ఫరెన్స్ తీసుకొని వచ్చారు అంటే ఇండియన్ ముస్లిమ్స్ అనేవాళ్ళు ఎక్స్పెషల్గా World War II సంబంధించి ఏదైతే ఓటమాన్ ఎంపైర్కి సంబంధించి వాళ్ళకి సంబంధించిన క్రిటిసైజ్ చేస్తున్నారో
దానికి సంబంధించి ఇండియన్ ముస్లిమ్స్ అనే వాళ్ళు దాన్ని వ్యతిరేకించడం అయితే జరిగింది. దానికి సంబంధించి అనమాట ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 తర్వాత ఇది తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే 1919లో ఎక్కడ ఎస్ అని అడిగితే మనకి న్యూఢిల్లీ. ఇక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, 1921 అడుగుతున్నాడు. ఎప్పుడు అడుగుతున్నాడు, 1921 అడుగుతున్నాడు. 1921కి సంబంధించి ఎక్కడ కండక్ట్ చేశారు అంటే ఎస్ కరాచీలో కండక్ట్ చేయడం అయితే సరే. దీనికి సంబంధించి మేజర్గా ఆలీ బ్రదర్స్ అంటారు కదండి. ఎస్ ఈ ఆలీ బ్రదర్స్ ఇద్దరు కూడా ఎస్ మేజర్గా దీనికి సంబంధించి నాయకత్వం వహించి దీనికి సంబంధించి విజయవంతం అయితే చేయడం అయితే సరే. అఖిల భారతీయ ఖిలాఫత్ సమావేశం అని ఖిలాఫత్ సమావేశాన్ని ఎక్కడ జరిగింది అంటే కరాచీలో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దామండి. హూ ఈస్ నోన్ యాజ్ పొలిటికల్ గురువు ఆఫ్ సుభాష్ చంద్రబోస్ అంటున్నారు. సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి పొలిటికల్ గురువు ఎవరు అంటున్నారు. ఎంకే గాంధీ గారికి సంబంధించిన పొలిటికల్ గురువు వచ్చేసి మనకి గోపాలకృష్ణ గోఖలే గారు అని చెప్పుకోవచ్చు కదా. ఓకే, గోపాలకృష్ణ గోఖలే గారు మహాత్మా గాంధీ గారికి సంబంధించిన పొలిటికల్ గురువు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగనే దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు అంటే ఈయన చెప్పుకోవాలి అంటే తత్వబోధి ఓకే సమాజ్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎప్పుడు 1839లో వచ్చేసి ఇతను దాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. తత్వబోధి సభ అనే దాన్ని 1839లో వచ్చేసి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి చూసుకోండి. అండ్ ఈస్ ఆల్సో జాయిన్డ్ ది ఎక్కడ బ్రహ్మ సమాజ్ లో వచ్చేసి జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఈ బ్రహ్మ సమాజ్కి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, రాజా రామ్మోహన్ రాయ్ గారు వచ్చేసి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎప్పుడు 1828లో ఎస్టాబ్లిష్ చేశారు కదా. 1842లో వచ్చేసి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చేసి బ్రహ్మ సమాజ్లో వచ్చేసి జాయిన్ అవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ఫిలాసఫీని ఎక్కువ కూడా అతనే మేజర్గా తీసుకువచ్చారండి. అండ్ సిఆర్ దాస్ గారు వచ్చేసి మనకి చెప్పుకోవాలి అంటే సిఆర్ దాస్ గారిని వచ్చేసి ఏమని పిలుస్తారు నాన్న, మనకి సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన పొలిటికల్ గురువు అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. Which of the following statements is not correct about Jinnah, the Muslim League leader అంటున్నారు. జిన్నా గురించి అడుగుతున్నారు. జిన్నా ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది కంక్లూజన్ ఆఫ్ లక్నో ప్యాక్ట్ ఇన్ 1916 అంటున్నారు. చూద్దాం. 1929 Jinnah formulated the 14 points and made clear that it was only on the basis of unity between the Hindus and ముస్లిమ్స్ అని చెప్పేసి వుడ్ బి పాసిబుల్ ఇన్ ఫ్యూచర్ అంట, ఇప్పుడు కాదు ఇన్ ఫ్యూచర్ అని చెప్పేసి మహమ్మద్ జిన్నా గారికి సంబంధించిన 14 పాయింట్స్ ఫార్ములాని అతనే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది కూడా కరెక్టే. చూద్దామండి. హీ హాస్ నథింగ్ టు డూ ఇన్సెప్షన్ ముస్లిం లీగ్ ఇన్ 1906 అంటున్నారు. ఇది కూడా కరెక్టే నాన్న. ఇక్కడ మీరు ఒకటి చూసుకోండి. 1905లో బెంగాల్ అనే దాన్ని పార్టీషన్ చేశారు. ఏం చేశారు, బెంగాల్ని విభజించడం అయితే జరిగింది. దీనికి మద్దతు ఇచ్చింది ఎవరు, ముస్లిం లీగ్ పార్టీయే. 1906లో దీన్ని మద్దతు చేశారు. తర్వాత 1911 తర్వాత మళ్ళీ దాన్ని ఏదైతే బెంగాల్ సపరేషన్ చేశారో దాన్ని మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. అండర్ ది లీడర్షిప్ ఆఫ్ జిన్నా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పాస్డ్ ఏ రెజల్యూషన్ ఎట్ లాహోర్ సపరేట్ నేషన్ ఫర్ ముస్లిమ్స్ ఇన్ 1944 అంటున్నారు. ఇట్స్ నాట్ 1944 నాన్న, 1940లో. ఇప్పుడు 1940వ సంవత్సరంలో ఈ రెజల్యూషన్ అనే దాన్ని పాస్ చేయడం అయితే సరే. మన క్వశ్చన్ చూడండి, ఏమడుగుతున్నాడు, నాట్ కరెక్ట్ అడుగుతున్నారు. నాట్ కరెక్ట్ అడుగుతున్నారు. ఆప్షన్ 4 విల్ బి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. ఇన్ జనరల్ గా మీకు ఈ పాయింట్స్ గుర్తున్నా, మాక్సిమం ఈ పాయింట్ తెలిసి ఉంటుంది నాన్న అందరికి. ఓకేనా, ఇది కూడా తెలిసే ఉంటుంది. ఈ 2 పాయింట్స్ మీకు ఐడియా ఉన్నా ఈ క్వశ్చన్ కి సంబంధించి మీరు ఆన్సర్ చేయగలరు. అందుకోసమే హిస్టరీకి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అనేవి ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి. వాటి మీద మీరు గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అవే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో హెల్ప్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఇది పాలిటీకి సంబంధించిన క్వశ్చన్ అన్న, బై మిస్టేక్గా మనకి హిస్టరీలో రావడం అయితే జరిగింది. ఇది ఒక్కసారి చూడండి. ఇది పాలిటీకి సంబంధించి, కాకపోతే హిస్టరీకి సంబంధించి కాదు, కాకపోతే బుక్లో ఇది ప్రింట్ అయింది కాబట్టి అదే ఫార్మాట్లో మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. The Council of Ministers of Government of India is controlled by Dash అంటున్నారు.
భారతీయ ప్రభుత్వ మంత్రివర్గంను ఎస్ నియంత్రించేది ఎవరు అంటున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే కేంద్ర మంత్రి మండలి. కేంద్ర మంత్రి మండలి మొత్తాన్ని కూడా కంట్రోల్డ్ అంటే నియంత్రించేది ఎవరు అంటున్నారు. రాజ్యసభ ఓన్లీనా, లోక్సభ ఓన్లీనా, బోత్, నన్ ఆఫ్ దీస్. ఇక్కడ చాలా మందికి ఒక 2 డౌట్స్ వస్తాయండి. సార్ మంత్రుల్ని ఎలా కంట్రోల్ చేస్తారు అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది. ఎస్, ద మినిస్టర్ ఈస్ నాట్ ఇస్ పర్మనెంట్ పోస్ట్, ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ క్యాండిడేట్. ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే గవర్నమెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు హూమ్. ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పాటు చేశారు, బాగానే ఉంది. గవర్నమెంట్ అనే దాన్ని ఎవరికి రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది? లోక్సభ. ఎందుకు? వాళ్ళకి లోక్సభలో మెజారిటీ ఉంటేనే కదా దేశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు, లేకపోతే చేయలేరు కదా. అందుకు సంబంధించి చెప్పుకోవాలి అంటే గవర్నమెంట్ ఈజ్ ఆన్సరబుల్ టు లోక్సభ. అలాగని ఈచ్ అండ్ ఎవ్రీ మినిస్టర్, ఆల్దో ద మినిస్టర్ ఈజ్ ఫ్రమ్ రాజ్యసభ నుంచి ఉన్నా కానీ ఈజ్ ఆన్సరబుల్ టు ఏంటి, ఈజ్ ఆన్సరబుల్ టు లోక్సభ అని చెప్పుకోవచ్చు అండి. లోక్సభకి ఎందుకంటే లోక్సభ వి కాల్ ఇట్ యాస్ అన్ ఇస్ పీపుల్ హౌస్ అంటాం కదా, పీపుల్ హౌస్ అని చెప్పేసి పిలవడం అయితే సరిపోతుంది. అలాగని దీన్నే మనకి చెప్పుకోవాలి అంటే ఇస్ పీపుల్ హౌస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఆర్ ఇట్ ఈస్ ఎక్స్పెషల్లీ మెంట్ ఫర్ ది పీపుల్కి సంబంధించింది కదా. అందుకోసమే లోక్సభకి సంబంధించి ఆన్సరబుల్. లోక్సభకి సంబంధించిన మెజారిటీనే కన్సిడరేషన్లోకి తీసుకొని మనకి గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేస్తారు కదండి. అందుకోసమే లోక్సభకి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ మినిస్టర్ ఈస్ ఆన్సరబుల్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా. ఎయిడ్ అండ్ అడ్వైస్ అని అడిగితే సలహాలు సూచనలు ఎవరికి ఇవ్వాలి? రాష్ట్రపతి గారికి ఇస్తూ ఉంటారండి. ఓకేనా. ఎయిడ్ అండ్ అడ్వైస్ అంటే రాష్ట్రపతి గారికి సంబంధించి అని చెప్పేసి ఒకసారి క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ 1908 బాల గంగాధర్ తిలక్ వాస్ ఇంపోజ్డ్ ఫర్ 6 years అండ్ సెంట్ టు ప్లేస్ అండర్ ది స్టేటెడ్ అంటున్నారు. 1908లో బాల గంగాధర్ తిలక్ గారు 6 సంవత్సరాలు జైలు శిక్ష విధింపబడి ఈ క్రింది పేర్కొనబడి చోట తరలింపు చేయడం అయితే జరిగింది అంటున్నారు. ఎస్, ఎర్రవాడ జైలు అంటే మీకు ఏం గుర్తుండాలి? మహాత్మా గాంధీ గారికి సంబంధించి, ఎంకే గాంధీ గారికి సంబంధించి జైలుకి వెళ్ళినప్పుడు మనకి ఎక్కడ ఎర్రవాడ జైలు. ఇది ఎక్కడుంది నాన్న? ఇది కూడా అడిగారు అంతకుముందు ప్రీవియస్ గా. పూణేలో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఎర్రవాడ జైలు ఎక్కడ? పూణేలో ఉంది. సింగపూర్ కాదు, బర్మాకి తరలించారండి. ఎక్కడికి? బర్మాకి తరలించడం అయితే జరిగింది. బర్మాలో ఎక్కడ? మండాలే అని చెప్పేసి అక్కడికి సెండ్ చేయడం అయితే జరిగింది. మండాలే అని చెప్పేసి అక్కడికి సెండ్ చేశారు. నాట్ మద్రాస్, నాట్ సింగపూర్, బర్మాకి సంబంధించిన ప్రాంతానికి బాల గంగాధర్ తిలక్ గారిని వచ్చేసి సెండ్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ హూ వాజ్ ది ఆథర్ ఆఫ్ శివ యోగా సరం ఫేమస్ బుక్ కాకతీయాస్ ఏజ్డ్ అంటున్నారు. కాకతీయ కాలానికి చెందిన శివయోగ సారం ఓకే అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటున్నారు. దీనికి సంబంధించి చెప్పుకోవాలి అంటే మనకి చెప్పుకోవాలి అంటే ఎవరు అంటే కొలను గణపతి దేవుడు వచ్చేసి ఇతను రచించడం అయితే సరే. ఈ బుక్ లో ఎక్స్పెషల్ గా చెప్పుకోవాలి అంటే లార్డ్ శివ అలాగనే యోగాకి సంబంధించిన థింగ్స్ గురించి ఎక్స్పెషల్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. యోగా అంటే మనకి యోగా క్యాపిటల్ అని చెప్పేసి ఇండియాలో ఏ సిటీని పిలుస్తారు? యోగా క్యాపిటల్ అని అడిగితే రిషికేష్ వచ్చేసి పిలవడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్ ఒకసారి చూసుకోండి. యోగా పాలసీని అడాప్ట్ చేసుకున్న ఫస్ట్ స్టేట్ అని అడిగితే ఎవరు గుర్తుండాలి? ఉత్తరాఖండ్ గుర్తుండాలి. యోగా డే ఇండియాలో ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు నాన్న? 21 జూన్ వచ్చేసి సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. 11th ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం, 12th వచ్చేసి 12th ఇంటర్నేషనల్ యోగా డే. ఇది 2026లో కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ? వెస్ట్ బెంగాల్ అలాగనే కోల్కతాలో వచ్చేసి దీన్ని సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఓకేనా. యోగాకి సంబంధించి ఇవి కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. జూన్ 21 లాంగెస్ట్ డే అని చెప్పేసి కూడా పిలవడం అయితే జరుగుతుంది. దీన్ని కొలను గణపతి దేవుడు వచ్చేసి రచించడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ వాస్ పాపులర్లీ నోన్ యాజ్ అంటున్నారు. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఈ క్రింది విధంగా ప్రసిద్ధులు అంటున్నారు. లోక్ బంధు అంటే ఎవరు గుర్తుండాలి? రాజ్ నారాయణ్ అని చెప్పేసి ఇతను గుర్తుండాలి.
ఉక్కు మనిషి ఐరన్ మ్యాన్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చేసి గుర్తుండాలి. ఇతని యొక్క బర్త్డే ఎప్పుడు నాన్న? 31st October. అదే రోజు ఏ డే కింద సెలబ్రేట్ చేస్తారు? నేషనల్ యూనిటీ డే. దీన్నే రాష్ట్రీయ ఇక్తా దివాస్ అని చెప్పేసి కూడా సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. లోక్ నాయక్ అంటే ఎవరిని పిలుస్తాం? జయప్రకాష్ నారాయణ్ గారిని వచ్చేసి లోక్ నాయక్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఫ్రాంటియర్ గాంధీ, ఫ్రాంటియర్ గాంధీ వచ్చేసి సరిహద్దు గాంధీ అని చెప్పేసి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అని చెప్పేసి ఇతను పిలవడం అయితే జరుగుతుంది. ఇతనికి సంబంధించి ఇంకొక పాయింట్ కూడా చెప్పుకోవచ్చు నాన్న. ఫస్ట్ ఫారినర్ పర్సన్ టు బి అవార్డెడ్, ఓకే, భారత్ రత్న అని చెప్పుకోవచ్చు. అంటే భారత రత్న మొట్టమొదటిసారిగా ఒక విదేశీయులకి అందించడం అయితే జరిగింది. అంటే ఫారిన్ పర్సన్ కి వచ్చేసి అందించారు. అది కూడా ఎవరికి? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారికి వచ్చేసి అందించడం అయితే జరిగింది. ఎప్పుడు నాన్న? 1987. ఎప్పుడు? 1987లో వచ్చేసి అందించడం అయితే జరిగింది. ఆ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా యాజ్ ఆఫ్ నౌ అంటే ఇప్పటి వరకు చెప్పుకోవాలంటే ఇద్దరికి మాత్రమే ఫారినర్స్కి ఇచ్చారండి. ఒకళ్ళు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. నెక్స్ట్ 1990లో, ఎప్పుడు? 1990లో ఎవరికి? నెల్సన్ మండేలా గారికి అందించారు. వీళ్ళిద్దరు మాత్రమే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫ్రాంటియర్ గాంధీ అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారిని వచ్చేసి పిలవడం అయితే జరుగుతుందండి. ఈ పాయింట్స్ ఒకసారి క్లారిటీగా చూడండి. నెక్స్ట్, ద పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ ది ఫైలింగ్ బ్యాంక్ who remarked those words about క్రిప్స్ మిషన్ అంటున్నారు. those words క్రిప్స్ మిషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. క్రిప్స్ ప్రతిపాదనను దివాలా తీసిన బ్యాంకుకు రాబోయే తేదీల్లో ఇచ్చే చెక్కు అని అభివర్ణించింది ఎవరు అంటున్నారు. ఇక్కడ మనకి చెప్పుకోవాలి అంటే ఈ క్రిప్స్ మిషన్ అనే దాన్ని భారతదేశానికి పంపించారు. దీనికి సంబంధించి హెడ్ గా ఎవరున్నారు? స్టాఫర్డ్ క్రెప్స్ అని చెప్పేసి ఈయన యూకేకి సంబంధించిన యూనియన్ అక్కడ క్యాబినెట్ మినిస్టర్ అనమాట. అతను ఇండియాకి పంపించారు. ఎందుకు? ఇండియన్స్ కి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించి హెల్ప్ చేయడం కోసం. బట్ ద క్రిప్స్ మిషన్ వాజ్ రిజెక్టెడ్ బై ది పాకిస్తాన్. దీన్ని రిజెక్ట్ చేసేసారు. ఎందుకు? పాకిస్తాన్ ఇస్ డిమాండింగ్ ది సపరేట్ కంట్రీ స్టేటస్ కావాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. అందుకోసం ఏమైపోయింది? క్రిప్స్ మిషన్ అనేది ఫెయిల్ అవ్వడం అయితే సరే. అందుకోసమే గాంధీ గారు దీన్ని ఏమన్నారు అంటే దివాలా తీసిన బ్యాంకుకు రాబోయే తేదీల్లో ఇచ్చే చెక్కు. దివాలా తీసినప్పుడు ఇంకా ఎప్పుడు వస్తే ఏముంది? ఓకేనా, అప్పుడు వచ్చిన దానికి వాల్యూ ఉంటుందా? ఏమీ ఉండదు కదా. దాన్ని వచ్చేసి పిలవడం అయితే సరే. మరి బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఏం గుర్తుండాలి? బిఆర్ అంబేద్కర్ గారు అంటే మనకు వచ్చేసి డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం కదా నాన్న. ముసాయిదీ కమిటీ అంటాం. ముసాయిదీ కమిటీకి సంబంధించి అధ్యక్షులుగా ఉంది మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పుకోవచ్చు అండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకి ప్రొవిన్షియల్ కమిటీకి సంబంధించి హెడ్ గా ఉంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అలాగనే మనకు వచ్చేసి సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే ఉండడం అయితే జరిగింది. కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, సబ్ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ జేపీ కృపాలని గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఆ కమిటీస్ కూడా ఒకసారి ఎందుకైనా మంచిది ఒకసారి క్లారిటీగా చూసుకుంటున్నారు. నెక్స్ట్, హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ టు బి డిసెక్టెడ్ ఎ డెడ్ బాడీ ఇన్ మోడర్న్ టైమ్ అని అడుగుతున్నారు. ఆధునిక కాలంలో శవాన్ని కోసిన మొట్టమొదటి ఇండియన్ ఎవరు అంటున్నారు. స్టార్టింగ్ కి సంబంధించి మధుసూదన గుప్తా అని చెప్పేసి ఇది ఒకసారి క్లారిటీగా చూసుకోండి. డైరెక్ట్ బిట్ అని చెప్పుకోవచ్చు. ద టైటిల్ పండిట్ వాజ్ గివెన్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేడీ అంటున్నారు. అయితే పండిట్ అంటే మనకి ఇన్ జనరల్ గా ఎలా గుర్తొస్తారు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని వచ్చేసి పిలుస్తూ ఉంటాం కదా. ఆ పాయింట్ ఆఫ్ లో కాకుండా ఇక్కడ చెప్పుకోవాలి అంటే 1978 కి సంబంధించి రమాబాయి అని చెప్పేసి ఈమెకి టైటిల్ ఉండడం అయితే సరే. ఈమె స్కాలర్ అని చెప్పుకోవచ్చు అండి. అట్ ద సేమ్ టైం వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్ కూడా అని చెప్పుకోవచ్చు. ఈమెకి సంబంధించి ప్రొఫెసర్ గా కూడా వర్క్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ? బెంగాల్ యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ బెంగాల్ కి సంబంధించి అక్కడ వర్క్ చేయడం అయితే జరిగింది. ఆమెకే రాంబాయ్ గారికి వచ్చేసి మనకి చెప్పుకోవాలి అంటే పండిట్ రాంబాయ్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, హూ డిస్కవర్డ్ ది రాక్ ఆర్ట్ సైట్స్ ఎట్ భింబేట్కా అంటున్నారు. భింబేట్కా శిలా చిత్ర స్థలమును కనుగొన్నది ఎవరు అంటున్నారు.
హూ డిస్కవర్డ్ ది రాక్ ఆర్ట్ సైట్స్ ఎట్ బింబేట్కా అంటున్నారు. బింబేట్కాకి సంబంధించిన రాక్ ఆర్ట్స్ ని ఎవరు కనుగొన్నారు అంటే విఎస్ వాంకర్ గారు వచ్చేసి ఈయనకి సంబంధించి 1956 అండ్ 1957 ఈ టైంలో వచ్చేసి ఇతను కనుగొనడం అయితే జరిగింది. బింబేట్కా ఫస్ట్ కనుగొన్నది ఎవరు అంటే మనకు వచ్చేసి విఎస్ వాంకర్ అని చెప్పేసి ఇతను ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎవరినైనా విఎస్ వాంకర్ గారు వచ్చేసి కనుగొనడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోవడానికి ట్రై చేయండి, ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి బింబేట్కా కేవ్స్ ఉన్నాయి చూసారా? ఎస్, బింబేట్కా కేవ్స్ కి సంబంధించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ కూడా వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది? దీనికి సంబంధించి 2003లో లభించడం అయితే జరిగింది. అలాగనే కేవ్స్ అని అడిగినప్పుడు మీకు ఖచ్చితంగా గుర్తుండాల్సింది అజంతా కేవ్స్ ఒకటి, ఎస్ అజంతా కేవ్స్ ఒకటి, ఎల్లోరా కేవ్స్. ఓకేనా? ఈ రెండు కూడా చూసుకోండి. ఈ రెండు కూడా మహారాష్ట్రలో ఉంటాయి. వీటితో పాటు ఎలిఫెంటా కేవ్స్ అని చెప్పేసి కూడా ఉంటాయి. ఇవి కూడా మహారాష్ట్ర ముంబైలో ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇవి కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు నాన్న. ఎస్, వీటిని కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. మీరు ప్రీ హిస్టరీ అంటాం కదా, స్టోన్ ఏజ్ కి సంబంధించి శిలాయుగం గురించి చదివేటప్పుడు బింబేట్కా కేవ్స్ ఒకటి, ఎస్ వీటికి సంబంధించి కర్నూలులో గృహాలకి సంబంధించి వస్తూ ఉంటాయి కదా, అందులో మెన్షన్ చేసి ఉంటుందండి. విఎస్ వాంకర్ గారు మొట్టమొదటిసారిగా బింబేట్కా కేవ్స్ అనే వాటిని 1956-57 ఆ టైంలో వచ్చేసి ఎస్ కనుగొనడం అయితే జరిగింది. ఎస్, ఆ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. ఇది సర్టెన్ ఎక్స్టెంట్ స్టాటిక్ బిట్ అని చెప్పుకోవచ్చు, అలాగే కరెంట్ కి సంబంధించిన బిట్ అని కూడా చెప్పుకోవచ్చు నాన్న. ఆ కేవ్స్ కి సంబంధించి అన్ని కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, కమ్యూనల్ హార్మోనీ could not be a permanent establishment in our country so long as highly distorted versions of history were taught in her schools and colleges through the history textbook. Who among the following said this అంటున్నారు. పాఠశాలలు మరియు కళాశాలలు వక్రించిన చరిత్ర గ్రంథమును బోధించినంత వరకు శాశ్వతంగా మత సామర్థ్యాన్ని సాధించలేము అని చెప్పేసి ఈ వాక్యాన్ని ఎవరు ఈ క్రింది వాళ్ళలో ఎవరు ఈ వాక్యంను ఎవరికి సంబంధించింది అంటున్నారు. దీనికి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఈ టర్మ్స్ యూజ్ చేసింది మహాత్మా గాంధీ గారు. ఎవరండి? మహాత్మా గాంధీ. విత్ రిగార్డింగ్ మనకి డిస్క్రిమినేషన్ కి సంబంధించి ఇతను అఫీషియల్ గా కోట్ చేయడం అయితే జరిగింది. ఆ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అది కూడా కొంచెం మనకి ఇక్కడ చెప్పుకోవాలి అంటే గాంధీ గారికి సంబంధించిన 2 థింగ్స్ మనకు అడగడం అయితే జరిగింది. 2022లో వచ్చేసి ఈ బిట్ అడిగారు. అలాగనే 2000 ఇంకొక బిట్ కూడా ఒకటి డిస్కస్ చేసాం కదా, పోస్ట్ డేటెడ్ చెక్ అని సంబంధించి 2018లో వచ్చేసి ఇది ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ లో అడిగారు నన్ను. ఓకేనా? అంటే కొటేషన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్, ఆర్ క్రిటిసిజం ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే ఇది క్రిటిసైజ్ చేసినట్టు కదా, దీనికి సంబంధించి కూడా మనకి క్వశ్చన్స్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎస్, ఇవన్నీ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇవి కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎస్, అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.